జిల్లా కేంద్రం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో 6 ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జిల్లాలో 2,40,00,000 రూపాయలతో పార్వతీపురంతో పాటు చాలుడు పాలకొండ నియోజకవర్గాలలో నూతన బస్సులు ప్రారంభం. ఆర్టీసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు నగదు షీల్డులతో సత్కరించారు. పంతులు గారు చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఓకే సార్. అదేవిధంగా పాలకొండ డిపో నుంచి ఎన్ఎస్ రావు గారు, దీనికి 500 రూపాయలు నగదు బహుమతి, ప్రశంసా పత్రము, విజ్ఞాపనతో సత్కరించడం జరిగింది. తర్వాత నేరు రావు గారు, నెక్స్ట్ ఎంఏ కొండ సాలూరు డిపో, దీన్ని కూడా మంచి కేంద్రం తీసుకొచ్చే సంస్థ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ మన రవాణా శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని చర్యలు తీసుకుంటాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏవైతే గత ప్రభుత్వాల్లో జరిగిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా పనిచేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని గర్వంగా మేము ముందర తెలియజేస్తున్నా. అదే కోవలోనే ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ డిపోను ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి సోదరులు కూడా అడగడంతో పార్వతీపురం జిల్లా కేంద్రం ఏర్పాటు అయింది కాబట్టి తప్పకుండా పార్వతీపురం జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే గ్రౌండ్కు సంబంధించిన ఇండోర్ స్టేడియం గురించి కూడా చర్యలు తీసుకొని ఇక్కడ రూపకల్పన జరుగుతుందని తెలియజేస్తుంది. చిన్నవాడైనా కూడా అసెంబ్లీ 10 రోజులు జరిగితే 9 సార్లు మైక్ అడిగి ఈ ప్రాంతం గురించి మాట్లాడిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో 40 ఏళ్ల లోపు యువకులకు ఏవేవో ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఎన్నికయ్యే ప్రతి ఒక్క సమస్య మీద అవగాహన ఉంది. ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏ విధమైన సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి నిరంతరం సిఎస్ లెవెల్ నుంచి కలెక్టర్ వరకు ఎప్పుడూ టచ్లో ఉండి అభివృద్ధి అందించాలా, నా ప్రాంతం నన్ను ఇక్కడి నుంచి ఎన్నుకునింది, ఇక్కడ ప్రజల కోసం నేను కట్టుబాటుగా సహాయ సహకారాలు అందించి మా ప్రాంతాన్ని రాబోయే 4.5 సంవత్సరంలో అభివృద్ధి పందాలో నడిపించాలని చెప్పి కృషి చేస్తున్న విజయ్ కుమార్ గారికి నా తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే సోదర కోసం మీరు ఎంత కృషి చేశారో ఒకసారి వెనక్కిపోతే తెలుస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఇక్కడ కూటమి ప్రభుత్వానికి దక్కింది. దానికి అంతటికి కారణం చాలా మంది ఉద్యోగస్తులని నేను ఎన్నో వేదికలపై చెప్పాను. ముఖ్యంగా ఎప్పుడు ప్రతి రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి, మంచి మెజార్టీతో సీట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కడో లేని విధంగా రావడం జరిగిందంటే కేవలం కార్మికులు, వ్యవసాయదారులు, అలాగే
మిగతా జనాలే కాకుండా ఉద్యోగస్తులు పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు రావాలి, ముఖ్యమంత్రిగా ఆయన వస్తే తప్పకుండా ఏ శాఖలు అయితే నిర్వీర్యం చేశారో ఆ శాఖలన్నీ ఆయన మరొకసారి గాడిలో పెడతారు. అలాగే గత 5 సంవత్సరాలు జరిగిన కుట్రపూరిత రాజకీయాలన్నీ పక్కన పెడతారు. ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. ఈ రాష్ట్రానికి ఒక దిక్చూచిగా ఉంటారని చెప్పి ఆయనకు మీరంతా అవకాశం కల్పించారు. తప్పకుండా ఉద్యోగస్తుల విషయంలో, కార్మికులైతేనేం గవర్నమెంట్ ఉద్యోగస్తుల విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా సిద్ధశుద్ధి ఉంది. ఎందుకంటే దానికి నిదర్శనం చాలా ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తులు అనేవారు స్వేచ్ఛను పక్కన పెట్టి ఒక ప్రెస్ మీటింగ్ కు, ఒక ధర్నా చూసిన స్వతంత్రంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితేనేం, చంద్రబాబు నాయుడు గారు అయితేనేం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేం రాష్ట్రంలో జరుగుతున్న ఏ సమస్య పైన స్పందిస్తున్నారు. ఈరోజు మీడియాలో చూస్తున్నారు. గతంలో 5 సంవత్సరాలు నేరాలు ఘోరాలే. పేపర్ ఎత్తితే పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు జరిగాయి, గలాటాలు జరిగాయి, ఎప్పుడు కేసులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఎంత బాగా అభివృద్ధి జరుగుతూ ఉందంటే, అభివృద్ధే కాకుండా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసాం, గత ప్రభుత్వాల్లో పెన్షన్ ఇవ్వాలంటే 250 రూపాయల లెక్కన 5 సంవత్సరాలు పెంచి 1000 రూపాయలు పెంచితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఒకే నెలలోనే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అంటే ప్రజల కోసం ఏదో ఒకటి పని చేయాలా. గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అవగాహన ఆయనకు ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంపై, ప్రతి ఒక్క నియోజకవర్గంపై, ప్రాంతాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అయితేనే, అలాగే ఇలాంటి మన్యం జిల్లాలు అందరికీ తెలుసు. ఎందరో ఇక్కడ ఉండే ప్రాంతాల్లో నిన్న మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు. రావడంతోనే కొన్ని రోజులు